నా నమస్కారం. ఈ అంశం నాకు పండ్రంగి గారు, ప్రసాద్ గారు వచ్చి చెప్పి రామలింగేశ్వరరావు గారిని మర్చిపోయినారు. ఇంకా ఒప్పించలేదు. రామలింగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి చెబితే అది అసలు ఎలా సాధ్యమని నాకు ముందు ఒక డౌట్ వచ్చింది. ప్రభుత్వ భూమి ఒక కమ్యూనిటీ పరంగా ఎలియనేట్ చేయడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. సో తప్పకుండా ఇటువంటి అంశం సాధించి పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారికి మొత్తం మీరందరూ నేను కృతజ్ఞతలుగా ఉన్నాము. ఇటువంటి మేజర్ అలొకేషను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు లేనిది జరిగే అవకాశం లేదు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా మనమందరం కృతజ్ఞత లేదు. సరే, రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు అభిమానంతో ఇవ్వదలుచుకుంటే ఎనకుండి పనిచేసే ఇంకొక శక్తి కూడా ఉండుంటుందని కొద్దిగా ఆరా తీశాను. ఈ భూమి మీకు రావటంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించిన ఆ శక్తి శ్రీధరబాబు గారు, శ్రీధరబాబు గారు. సో వీళ్ళ ముగ్గురికి దీనికి మీరు రుణపడి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ప్రసాద్ గారు వెనకుండి ఎవరో ఒకరు దీని ముందు నడపకపోతే మాత్రం ఇది అయ్యేటటువంటి అంశం కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఇంకోహరి పేరు కూడా జనరల్గా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో బ్రాహ్మణ పరిషత్ వచ్చి కొంత కార్యక్రమాలు కొన్నాళ్ళు జరిగాయి అంటే తప్పకుండా ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి. ఆయన అది ఇన్స్టిట్యూట్ చేయటం, దాన్ని ముందుకు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక రిక్వెస్ట్ చాలా రోజుల నుంచి నేను శ్రీధరబాబు గారు ఎప్పుడు కలిసినా ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో కూడా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఈయన మనకు కొద్దిగా క్యాప్టివ్ దొరికిపోయినాడు. ఆయనకు మనం క్యాప్టివ్ ఓట్ బ్యాంక్. మల్కాజ్గిరి అంటే బ్రాహ్మణ ఓట్ బ్యాంక్ కాబట్టి మనకు ఆయన చేసి తీరాలి. ఇది ఇంకో పని. మీకు అందరికీ తెలుసు, నేను ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. అప్పుడు ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్లు అవి తెచ్చుకున్నప్పుడు ఒకటి అనిపించింది, ఈరోజు నా గొప్పతనం కాదు కానీ ఆ పైన వచ్చిన వాళ్ళు దాన్ని సరిగ్గా సంరక్షించి అభివృద్ధి చేశారు. ఈరోజు అది 200 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నది. 20 బ్రాంచీలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నది, లోనింగ్ చేస్తూ ఉన్నది, బిజినెస్ చేస్తూ ఉంది. ఎప్పటికైనా ఏ సమాజమైనా ముందుకు రావాలి అంటే సమాజం నుంచే ఫండ్స్ మొబిలైజ్ చేసి దానిని వృద్ధి చేయాలి. కానీ ఏదో ప్రభుత్వాలు గ్రాంట్లు వస్తాయి, సబ్సిడీస్ వస్తాయి, స్కాలర్షిప్లు వస్తాయి, తీసేసుకుందాం వెళ్ళిపోదాం అంటే జరుగుతుంది. అది 4 ఏళ్ళు జరుగుతుంది, 5 ఏళ్ళు జరుగుతుంది. ఆ పైన మిగిలిన వాళ్ళు కూడా మా సంగతి ఏందంటారు. అప్పుడు ఏమైపోతుంది, ఆ పై కాస్త తగ్గిపోతుంది. సో మనకు వచ్చేవి కూడా తగ్గిపోతే అది న్యాచురల్. సో ఇటువంటి యాక్టివిటీ, ఇటువంటి ఇనిషియేటివ్ ఒకటి కూడా ఇక్కడ సార్ మీరు వినాలి, ఇటువంటి ఇనిషియేటివ్ కూడా ఇక్కడ తెలంగాణలో చేయాలి అని గట్టిగా నాకు కాస్త శ్రీధర్ బాబు గారితో పరిచయం ఉండబట్టి ఆయనతో కాస్త పుష్ చేస్తూ ఉన్నాను. కానీ అది స్టేజ్కి రావటం లేదు. ఎంతో పెద్ద ఫండ్స్ కూడా అవసరం లేదు. ఒక 5-10 కోట్లు పక్కన తీసి పెట్టి ఈ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఇంకా పైన దాని డిపాజిట్లు, దాని మెంబర్షిప్ డబ్బులు, వీటితోనే అది వృద్ధి చెందుతూ ఆంధ్రాలో లాగా ముందుకు పోగలుగుతుంది. సో దీని మీద కాస్త దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మీకు చాలా పొలిటికల్ క్లౌట్ ఉంది, మీరు అనుకుంటే అయిపోతుంది. ఫైనల్గా అప్పుడు నేను నెక్స్ట్ మల్కాజ్గిరికి వస్తా.
ఆ తెలంగాణ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు అయిన తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారిని సన్మానించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు, అప్పటిదాకా రాదు. సో అది ఒక టార్గెట్ కింద ఆయనకు, ప్రసాద్ గారికి, పండ్రంగికి ఇస్తున్నాను. కాస్త ఒక 6-7 months ఇక్కడ బ్రాంచ్ ఓవరాల్గా ఒకటి ఒక 5-10 కోట్లు చాలు, దానికి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అది ఈజీగా చేయొచ్చు. మీకు మంచి ఎగ్జాంపుల్ అట్లా ఏర్పాటు చేసింది ఆంధ్ర. ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, బ్రాహ్మిన్ పేట్రియార్కీ అంతా మగ అథారిటీ ఇది అంటారు. ఆ సన్నాసులందరినీ ఇక్కడికి వచ్చి చూపెట్టాలి ఎంతమంది లేడీస్, ఎంత ఎంపవర్డ్ లేడీస్. ఇన్ఫ్యాక్ట్ లేడీ ఎంపవర్మెంట్ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మిన్ కమ్యూనిటీలో మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ఉంది. ఇది 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 యాక్చువల్గా మనం చెప్పాల్సిన విషయం. బట్ ఒక రాంగ్ మెసేజ్ ఒకటి కొంతమంది తెలుసుకోకపోతున్నారు. ఇక నెగటివ్ సైడ్ ఏంటి, మనకేం పెద్దగా ఆస్తులు లేవు, పెద్దగా రాజశేఖర్ రెడ్డి కమ్యూనిటీ లాగా పెద్ద ఎత్తున వ్యాపారాలు లేవు. కానీ ప్రతివాడు మన వాళ్ళు హేట్ చేస్తాడు. దీనికి కారణం ఏంటి? భూములు ఉన్నవాడు మన వాళ్ళు హేట్ చేశారు, లేనివాడు మన వాళ్ళు హేట్ చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది మన వాళ్ళు మనం ఒక తడవ ఆలోచించుకోవాలి. దానికి కారణం ఇంకేం కాదు, మనకు ఆస్తులు ఉన్నా లేకపోయినా ట్రెడిషనల్గా ఒక సోషల్ ఎక్స్క్లూసివిటీ తయారైంది, కొద్దిగా దూరంగా ఉండడం. దానివల్ల వీఆర్ బికమింగ్ టార్గెట్. సో సోషల్ ఇంక్లూసివిటీ కోసం మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అదొక ఇంపార్టెంట్ జనరల్ ఇష్యూ. మనందరం మనసులో పెట్టుకొని మన రిలేషన్షిప్స్లో పక్కవాడు ఎట్లా మన మీద ఒక ఐడియా ఫామ్ చేసుకుంటాడు, మనలో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళేంద్రా మన వాళ్ళు కాస్త సపరేట్గా చూస్తారు అనేటువంటి ఫీలింగ్ వస్తే అదే 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 ఫాలో అప్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన కమ్యూనిటీకి మేజర్ ప్రాబ్లము ఒకటి, సోషల్గా యు ఆర్ ఎట్ ది టాప్, ఎకనామిక్గా యు ఆర్ ఎట్ ది బాటమ్. ఇది ఒక పెక్యూలియర్ ప్రాబ్లం. సో ఏ పని అంటే ఆ పని చేయలేవు. ఆ సోషల్ ఎక్స్క్లూజివిటీ వల్ల ప్రతివాడి ఎక్స్పెక్టేషన్స్ కూడా నీ నుంచి చాలా హైగా ఉంటాయి. కానీ ఎకనామిక్ ఇది లేదు. ఈ రెండింటిని ఎట్లా మ్యాచ్ చేయాలి? బయట నుంచి ఎక్కువ రాదు, కమ్యూనిటీయే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఏజ్ బ్యాక్ పోయి చూస్తే మనందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైనా కాస్త బీదగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నవాడు వస్తే వారాలు చేసుకునే సిస్టమ్ ఉండేది. 4 ఇండ్లల్లో ఈరోజు ఈ వారం మీ ఇంట్లో, ఈరోజు మీ ఇంట్లో, ఈరోజు మీ ఇంట్లో భోజనం చేస్తానని చెప్పి వాడి పెట్టే బట్టలు ఒకళ్ళ ఇంట్లో పెట్టుకొని చదువుకొని పైకి వచ్చి పెద్దవాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకమైన సపోర్ట్ చేసే సిస్టమ్ ఈరోజు కమ్యూనిటీలో అవుపించడం, అది ఎక్కడనో మనం మిస్ అయ్యాం. దానిని ఒకటి మళ్ళా తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆఫ్టర్ ఆల్ మల్కాజ్గిరి, దిల్సుఖ్ నగర్, ఈ సబబ్స్ అంతా ఉన్నారు. మనం ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రతివాడికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలు అమెరికాలో ఉన్నారు, పెద్ద వ్యాపకం అంటూ ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళు కొంత అవుట్రీచ్ చేసి ఆ ఏరియాలో ఏదైనా కమ్యూనిటీలో నేను మళ్ళీ నీకు పెట్టాలి. ఓం వేద విశ్వవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి బ్రహ్మణో బ్రాహ్మణో వై సర్వా దేవతా
तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमः ప్రభుత్వంలో ఉన్న పెద్దలది కూడా ముఖ్య పాత్ర ఉంది అని ఏదైతే చెప్పిండ్రో అది ముమ్మాటికి నిజం. దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఎప్పుడు వెళ్ళి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి అన్న మేము ఈ ఫైల్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళాం, మీరు మళ్ళీ ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారి నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన అప్పటిదప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది నేను పర్సనల్గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే పదే ప్రతిసారి మనం ఎన్నిసార్లు తీసుకుపోయి ఆయనకు వినతి పత్రం ఇచ్చినా అన్నిసార్లు కూడా ఆయన ఈ యొక్క ఫైల్ని మూవ్మెంట్ చేయడానికి ముఖ్య కారణం శ్రీధర్ బాబు గారు. ఆయన ఇంకొక విషయం చెప్పిండ్రన్న, నాకు అది చాలా గర్వంగా అనిపించింది. నువ్వు నా బ్రాహ్మణ కులంలో పుట్టలేదు కానీ మా బ్రాహ్మణ కులానికి ఇంత పనిచేస్తున్నావు, నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా నాకు ఇటువంటి కార్యక్రమం చెయ్యి అని చెప్పి చేయలేదు అని చెప్పి ఆయన మొన్ననే మేము ఆయనను పోయి ఈ యొక్క ఆయనను సన్మానించినప్పుడు ఆయన ఈ మాట చెప్పినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. శ్రీధర్ బాబు గారు దీంట్లో ముఖ్య పాత్ర పోషించడంలో ప్రతిసారి ఇంకొకసారి మనకు ఏమైంది, ఒకసారి CCLAకి పంపించారు. CCLA అధికారి అక్కడ ఏం చెప్పిందంటే 571 జీవో ప్రకారంగా దీన్ని చేయాల్సి వస్తుంది, నేను ఇది 571 ప్రకారంగా లేదు, నేను దీన్ని ఇవ్వలేను అని చెప్పి ఆయన మళ్ళీ కలెక్టర్ గారికి వాపస్ పంపిస్తే నేను మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, అన్న ఇట్లా CCLA లోకేష్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు, మరి ఇది తప్పు అంటే కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇచ్చారు. అడ్వాన్స్ పొజిషన్ అంటే ల్యాండ్ని అడ్వాన్స్ పొజిషన్ ఏ విధంగా ఇవ్వాలనో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటిదప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశాను, అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చాయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు GHMCకి ఇది రాసి ఇవ్వాలా, ఆ GHMCకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చే అనగానే కలెక్టర్ గారు కూడా వెంటనే మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందన్న. నిజంగా ఇది ఒక మనం చరిత్ర సృష్టించినామని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పిండ్రు, ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఒక కులానికి సంబంధించి మనం ఒక ల్యాండ్ని అలాట్మెంట్ చేయించుకోవడం అంటే నిజంగా ఎంత పని చేయాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఇంతకుముందు మీకు కృష్ణారావు గారు చెప్పింది అక్షరాల నిజమండి. దానికి ఎన్నో రకాలుగా శ్రమ అంటే ఇక కష్టపడి నిజంగా దీనికి అందరు పెద్దలు, మా నందప్రసాద్ గారు, మా సూర్యకుమార్ అక్క, మా ప్రభాకర్ రావు గారు, మా రాంబాబు అన్న, అదేవిధంగా మా సుధాకర్ శర్మ, మా రాజన్న, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మా నాయకులు కూడా ముందుండి అన్న ఇది మనం చేయాలా, ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు, మనం తప్పకుండా, ఎందుకంటే అపర కర్మలకు నిజంగా అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఒక్కోసారి అపర కర్మలు చేసుకోవడానికి మనకు ఏమంటారు రూములు దొరకక ఏదో అంటే చేసేసుకున్న సందర్భము, అక్కడ చాలామంది బాధపడుతున్న సందర్భం కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో మా యొక్క ప్రయత్నం తీవ్రత దానికోసం కూడా చేసుకున్నాం. సార్ చెప్పినట్టు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు తప్పకుండా అపర కర్మలకే కాదు ఒక కళ్యాణ మండపం నిర్మించుకుందాం. అదే కళ్యాణం జరిగిన టైంలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం. ఇదే కాకుండా బ్రాహ్మణ పరిషత్ నుంచి ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సాధించుకుంటా అని తెలియజేసుకుంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్పిండ్రు, ఏమన్నా బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఇంకేమన్నా విషయాలు ఉన్నా మీరు నిస్సంకోచంగా తీసుకురండి. నువ్వు ప్రభుత్వం బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని చూడొద్దు, నువ్వు తీసుకొస్తున్నావు సిన్సియర్గా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా వాళ్ళ గురించి తీసుకురా, నీకు చేసి పెడతా అని మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది.
నిజంగా ఇవాళ నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలనుకున్నానో అది తీర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ల్యాండ్ ఇవ్వడం మాత్రాన ఈ కార్యక్రమం అయిపోలేదు. ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవాలా. మనకు లక్కీగా ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఆయన చాకచక్యంతో దీన్ని మన జిహెచ్ఎంసీకి అప్పచెప్పడం మూలాన మనకు ఒక బెనిఫిట్ జరుగుతుందనేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇవాళ మన ప్రభుత్వ సంస్థలలో డబ్బులున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది జిహెచ్ఎంసీ. కాబట్టి జిహెచ్ఎంసీ ఫండ్ను కూడా తీసుకొచ్చే అవకాశం దీనికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కర్మ కర్త క్రియ ఈ భూమికి అవుతారు. కాబట్టి వాళ్ళు మన యొక్క ఈ సమాజాని కోసం ఏదైతే నిర్మిస్తామో అక్కడ కూడా ప్రయత్నం చేసి తప్పకుండా మళ్ళీ శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకొని ఈ బిల్డింగ్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నాతోటి నా పర్సనల్ ఫండ్స్ కూడా ఏమన్నా అవసరం అయితే తప్పకుండా దీంట్లో నేను సహకారం అందిస్తానని తెలియజేసుకున్నాను. అంటే చెప్పాలని చాలా ఉంది. లంచ్ టైం అయింది కాబట్టి నేను ఇక ఇక్కడికే ఈ సంతోషాన్ని నేను పడలేకపోతున్నా. మాటలు కూడా రావట్లేదు. నిజంగా ప్రభాకర్ అన్న, మనం ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి సాధించి ముందుకు తీసుకొచ్చినాం. కాబట్టి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం.